మన తండ్రి అయిన దేవునికి, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుకు, పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవుడి దినమందు మనకిచ్చిన వాక్యము హగ్గయి గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనం చదువుకుందాం. కొట్లలో ధాన్యమున్నదా? ద్రాక్ష చెట్లైనను, అంజూరపు చెట్లైనను, దానిమ్మ చెట్లైనను, ఒలివ చెట్లైనను ఫలించకపోయాను కదా. అయితే ఇది మొదలుకొని నేను మిమ్మను ఆశీర్వదించేదను. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించునుగాక. మనము చూస్తున్నాం, ఇంతకు ముందు మన పొరుగు దేశాల్లో కరువు కాలం వచ్చింది. శ్రీలంకలో కూడా కరువు కాలం వచ్చింది బహుగా. మనం విన్నాం ఆ వార్తలన్నీ. కొన్ని దేశాల్లో కూడా కరువు కాలం వచ్చింది. కరువు కాలం వస్తుంది. దేవుని కృప వల్ల మనము దాచబడ్డాము ఆ కరువు దినాల్లో. అయితే ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు, కొట్లలో ధాన్యం ఉన్నదా? ద్రాక్ష చెట్లైనను, అంజూరపు చెట్లైనను, దానిమ్మ చెట్లైనను, ఒలివ చెట్లైనను ఫలించేనా? ఫలించకపోయినను అంటున్నాడు. ఒకవేళ కరువు వచ్చినా కానీ నేను మిమ్మల్ని దాస్తాను అంటున్నాడు. ఆ కరువు దినాల్లో దేవుడు మనల్ని దాచాడు. ఎందుకంటే దేవుణ్ణి మనము కలిగి ఉన్నాము కనుక, దేవుని మనము కలిగి సేవిస్తున్న వారము కనుక దేవుడు మనల్ని ఆశీర్వదించాడు. ఆ కరువు దినాలని మనకి అది ఇబ్బంది కలిగించకుండా దేవుడు మనల్ని సమృద్ధితో ఆశీర్వదించాడు. ఇక ముందు కూడా ఎప్పుడైనా ఇంకేదైనా లేమి, ఒకవేళ మన ఇంట్లో ఏమైనా లేమి, మన కుటుంబంలో ఏమైనా లేమి, మన ఏ అవసరతల్లో కూడా ఏదైనా లేమి కలిగి ఉన్నదా? ఏమంటున్నాడు? ఇక ముందు ఇది మొదలుకొని నేను మిమ్మను ఆశీర్వదించేదను అంటున్నాడు. ఇప్పటి వరకు ఏదైనా లేమి కలిగి ఉన్నామా? ఇప్పటి వరకు ఏదైనా అవసరత కలిగి ఉన్నామా? అది తీర్చబడలేని అవసరత కలిగి ఉన్నామా? ఇక్కడ నుండి మనల్ని దేవుడు ఆశీర్వదిస్తానంటున్నాడు. ఇక్కడ నుండి నేను మిమ్మను ఆశీర్వదించేదను అంటున్నాడు. ఏ లేమికి మనం భయపడక్కర్లేదు, ఏ కరువుకు మనం భయపడక్కర్లేదు. మన ఇంట్లో ఇంకేదైనా అవసరత ఉన్నదా దానికి భయపడక్కర్లేకుండా మన దేవుని మీద మనం ఆధారపడినప్పుడు దేవుడు ఏమంటున్నాడు? ఇక మీదట నుండి నేను మిమ్మల్ని ఆశీర్వదించేదను అంటున్నాడు. ఇక ముందు నుండి మనము ఆ దేవుని ఆశీర్వాదం పొందాలంటే ఆయన హత్తుకొని జీవిద్దాము, ఆయనను సేవిస్తూ ఆయనలో ఆనందిస్తూ బ్రతుకుదాము. దేవుడు మనల్ని దాస్తాడు, మనల్ని పోషిస్తాడు, ఇబ్బందికరమైన పరిస్థితుల నుండి మనల్ని సంరక్షిస్తాడు. సమృద్ధి అయిన జీవితాన్ని మనకిస్తాడు. సమృద్ధి అన్నిటిలో సమృద్ధి, పిల్లల విషయాల్లో సమృద్ధి, కుటుంబాల్లో సమృద్ధి, ఆత్మలో సమృద్ధి, ఇవన్నీ మనము కలిగి ఉంటాము. ఎప్పుడు అంటే దేవుని మాటలు మనము హృదయంలో దాచుకొని ఆయనను వెంబడించినప్పుడు. ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించేదను అంటున్నాడు. ఇది మొదలుకొని మనల్ని ఆశీర్వదిస్తాను అంటున్నాడు. కాబట్టి ఈ వాక్యాన్ని మనము స్వతంత్రించుకుందాము, మనం ధ్యానం చేద్దాము. దేవా, ఇది మొదలుకొని మమ్మల్ని ఆశీర్వదిస్తానని వాగ్దానం చేసావు కదా నాయన, ఆ వాగ్దానం మా యెడల నెరవేర్చు నాయన అని ప్రార్థన చేస్తూ ఆ సమృద్ధి అయిన జీవితాన్ని మనం జీవిద్దాం. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా రక్షకుడు యేసయ్య స్తోత్రాలు, పరిశుద్ధాత్మ దేవ స్తోత్రాలు. ఇచ్చిన వాక్యము కొరకు స్తోత్రాలు ప్రభువా. నాయనా, ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించేదను అని ఉదయ కాలంలో మీరు మాతో మాట్లాడిన వాక్యము కొరకు మీకు స్తోత్రములు ప్రభువా. వినుచున్న బిడ్డలందరూ ప్రభువా, ఇప్పటి వరకు ఏదైనా అవసరత కలిగి ఉన్నారా? ఏదైనా లేమి కలిగి ఉన్నారేమో, ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారేమో ప్రభువా. ఈ వాక్యం విని బిడ్డలు సమృద్ధికరమైన స్థితిలోనికి నడిపించబడినట్లు మీరు కృప చెప్పండి. మీ వైపు చూచి నాయన మీరు వృద్ధిపరుస్తారని, మీరు ఆశీర్వదిస్తారని, మీరు సమృద్ధిని కలుగు చేస్తారని నాయన ఈ వాక్యం ద్వారా బిడ్డలు నాయన మీ వైపు చూచి మరి సమృద్ధి అయిన జీవితం పొందే భాగ్యం దయచేయండి. ఎవరైతే ప్రార్థనలు కోరారో వారి ఎడల కూడా మీరు అద్భుత కార్యములు జరిగించి మీరు మహిమ పొందమని యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులు మీ పాదములు అయితే వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.